దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నదానికి కొన్ని వచనాలను మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 చదివిన తర్వాత మనం మిగతా వాక్యాల భాగంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క అప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగానున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద ఆయనకి మొరుగైనది ఏది లేదు. నీకు తెలియని విషయాలు నీ వెనకాల చాలా జరగవచ్చు. నీ తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి సమస్తము తెలుసు. నువ్వేం భయపడక్కర్లా. చూడండి, మనకి తెలియకుండా మన మీద ఎవరైనా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏదైనా ఒక విషయం తెలిసినందుకు చాలా బాధపడిపోతాం. దేవుడు అంటున్నాడు, నీకు తెలియకపోవచ్చు, నీ పక్షాన నేను ఉన్నాను, భయపడకంటాడు అంతే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి ఎవరు ఏ మంచి అనుకున్నా ఏ చెడు అనుకున్నా నీకు పట్టించుకోకు. మంచి అనుకుంటే మొలక చెట్టు ఎక్కేకు, చెడ్డు అనుకుంటే బాధపడిపోయి భూమిలోకి వెళ్ళిపోకు. ఏదేమని దేవుడు చూసుకుంటాడని ధైర్యంగా నీ పని నువ్వు చక్కగా జరిగించడానికి ప్రయత్నించే. అయితే ఈ కన్నుల గురించి, దేవుడి కన్నుల గురించి కొన్ని మాటలు అవకాశం ఉంటే రాసుకోండి, లేదంటే త్వరగా చదివేసి మనం ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమునందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలిగిన. దేవునికి స్తోత్రం. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారి ఎడల ఎవరు కనుదృష్టి ఉందంట? ఎవరు కనుదృష్టి అంట? నువ్వు కనుక ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను యథార్థంగా నువ్వు నడిపించగలిగితే నిన్ను ఎవరు చూడకపోయినా పర్వాలే, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలే, ఆయన కనుదృష్టి నీ మీద ఖచ్చితంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మతి తప్పి తిరిగావనుకో, బుర్ర లేకుండా తిరిగావనుకో, దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలను పక్కన పెట్టేసి నీ సుఖానికి నీ సంతోషానికి తిరిగావనుకో, అక్కడ నుంచి ఏం జరుగుతాయంట? యుద్ధాలే జరుగుతాయనే విషయాన్ని మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తాను. కనుదృష్టి, దేవుడు కేవలము మంచి చేస్తున్న వారిని చూస్తారనుకోకండి, ఆయన చెడు చేస్తున్న వారిని కూడా చూస్తాడు. సమస్తాన్ని లెక్క అప్పచెప్పాలి. 2వదిగా కీర్తనల గ్రంథము 14:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. దేవునికి స్తోత్రం. వివేకము కలిగిన ఇందాకేమో యథార్థ హృదయము కలిగిన వారు ఉన్నారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన కనుదృష్టి నరుల పైన ఉంది. ఎంతమంది ఉన్నాం కదా, దేవుడు మనం చూస్తారంట, ఇందులో ఎంతమంది యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారు? ఎంతమంది ఉన్నాం కదా, దేవుడు మనం చూస్తాడు, ఎంతమంది వివేక హృదయం కలిగిన వారు ఉన్నాయి, వివేకము కలిగిన వారు ఉన్నారని చెప్పి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడంట. వారి వైపు దేవుడు చూస్తూ ఉన్నాడంట. తర్వాత చూద్దాం, మరొక వచనాన్ని మనం చూద్దాం. దేవుని కన్నులు అందరి వైపు ఉన్నాయి. మంచి చేసేవారి వైపు ఉన్నాయి, చెడు చేసేవారి వైపు ఉన్నాయి. ఎవరు చేసే విధానాన్ని బట్టి వారు దేవునికి లెక్క అప్పచెప్పాలి. 90వ కీర్తన 8వ వాక్యాన్ని చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట నించుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గర ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు ఏమవుతున్నాయంట? మన వివేక హృదయానికి కనబడుతుంది, మన యథార్థ హృదయానికి కనబడుతుంది. అంతేకాదంట, ఎవరికి కనబడినటువంటి రహస్య పాపాలు కూడా ఎవరికి కనబడతాయి? కాబట్టి క్రైస్తవులు మరి ముఖ్యంగా దేవుని రక్తములో కడగబడిన వారందరూ కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరా ఉందనుకోండి, మనం ఎలా జీవిస్తాం? చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. సీసీ కెమెరా ఉంటే ఎలా ఉంటుందో మన జీవితం పట్ల దేవుని కన్నులనే కెమెరా ఎప్పుడు ఉంటుంది. అంతే తప్ప మా నాన్న లేడు, మా అమ్మ లేదు, మా తమ్ముడు లేడు, మా పాస్టర్ గారు చూస్తలేదు, మమ్మల్ని ఎవడు లేడు ఈ ఊర్లో అని ఇష్టానుసారంగా బ్రతికేస్తే ఎవరు చూడకపోవచ్చు, ఎవరు చూస్తారు? నువ్వు బ్రతుకున్నంతగా చాలామంది అనుకుంటారు నా అంత తెలివైన వాళ్ళు ఇంకెవ్వరు లేరు అనుకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు చేస్తున్న తప్పులు ఎవరికి కనబడవు అనుకుంటారు. కొంతమంది ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపం రాదండి. కొంతమంది ఉంటారు జీవితం అంతా తప్పులే, వారి జీవితం అంతా వ్యర్థమైన చాటింగ్లే, వ్యర్థమైన మెసేజ్లే, వ్యర్థమైనటువంటి చూపులే, వారి జీవితం అంతా ఇదే.
వాళ్ళకి ఎప్పుడు పశ్చాత్తాపం రాదు. కన్నీరు కార్చి పశ్చాత్తాపడి మనం బ్రతుకు మార్చుకుందాం మన ఆలోచన రాదు. వాళ్ళు అనుకుంటారు చాలాసార్లు, నేను కాబట్టి ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసేస్తున్నాను అనుకుంటారు. ముసళ్ళు అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతే, తర్వాత ఎప్పటికప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు పుట్టేస్తారు, లేదంటే ఎప్పటికప్పుడు చనిపోతారు. అనుకుంటారు జీవితంలో ఎప్పుడు మచ్చ లేకుండా బతికాడు, జీవితంలో ఎప్పుడు మచ్చ లేకుండా బతికేసింది. నీ మచ్చలు నీ డాగులు ఇక్కడ కనబడు. ఎవడు కనిపెట్టకపోవచ్చు నీ మచ్చ, అందరికీ నీ గురించి పట్టించుకునేదో పనేటి. కనబడితే ఒక దానికి 10 మాట్లాడుకుంటారు, కనబడకపోతే అందరూ మంచివాళ్ళే. కానీ కనబడేది ఎక్కడో తెలుసా? దేవుని దగ్గర సమస్తమును మరుగు లేకుండా తేటగా ఆయనకి కనబడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున పడతారు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ టు గాడ్ సైడ్. దేవుని యొక్క కన్నులకు సమస్తము తేటగా ఉన్నది. అందుకే మనం ఎప్పుడు కూడా తప్పు చేయడానికి భయపడాలా, మంచి చేయడానికి చాలా ప్రయాసపడాలా, చాలా ముందుగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములందంతటానున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నాకు కనబడకుండా భూమి మీద ఎవడైనా బ్రతకగలడా? బీరువాలో బతకగలడా? ఈ దేశం లేచి ఇంకో దేశంలో బతకగలడా? పోనీ సముద్ర అగాధంలోకి దాకుండా అక్కడ ఏమన్నా ఒక 4 రోజులు బతుకుతారా? ఊపిరాడికి చేస్తారు 10 నిమిషాలు. పోనీ ఆకాశంలోకి పైకి ఎక్కేస్తావు, ఎంత ఎక్కిన ఆకాశం కనబడతా నీకు. మరి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావు? నీ రహస్య జీవితాన్ని ఎక్కడికి వెళ్ళి దాచుతావు? మనిషి అందరి దగ్గర దాచావు, అందరి దగ్గర దాచేసావు, చాలా తెలివిగా దాచావు. ఎవరైనా ఏదైనా అంటే రివర్స్లో చాలా అద్భుతమైనటువంటి నీ యొక్క మాట తిరుగుతూ అందరిని మైమర్పింపజేసావు. ఎదుటివాడు ఒపీనియన్ మార్పింపజేసేసావు నీ యొక్క ఆ మాట తీరు ద్వారా. కానీ అందరినీ కంట్రోల్ చేయగలిగావు. కానీ రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత దేవుని దగ్గర మరుగుపరచబడలేదు ఏది లేదని నీకు మనసుకు రావాలి కదా, నీ మనసు గ్రహించాలి కదా. అందుకే ఎలా పడితే అలా బ్రతికేయకూడదు, చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనం జీవిస్తున్నది చాలా విలువైన జీవితం అండి ఇది. ఎలా పడితే అలా బ్రతికేస్తే ఎట్లా? ఎవ్రీథింగ్ నా మట్టుకు నేను నా జీవితాన్ని ప్రతి విషయంలో, ఒకవేళ ఏదైనా నా జీవితంలో కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, వెంటనే ఇమీడియట్గా వాటి నిమిత్తం పశ్చాత్తాపడతాం. శక్యమైనంత వరకు మానవునిగా నువ్వు ప్రయత్నం చేయకపోతే, అది తప్పని తెలిసి కూడా నువ్వు మరలా అదే కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా నువ్వు మరలా అదే వాంతిలోనికి పడి దొర్లి తింటాం కాదు, అందులో బాతు స్నానం, దాన్ని ఏమంటారు, టబ్బు బాతు స్నానం చేసేస్తుంటే ఇంకేం చేస్తాడు దేవుడు? ఇంకా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారు కదా, తెలుసమ్మా? స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం అంటే తెలుసా? అదే చెరువులో గేదె దొరుకుతుంది, చెరువులో గేదె ఎలా దొరుకుతుందో స్విమ్మింగ్ పూల్లో దొరకమంటే అదే, అంతేం కాదు. అంటే గేదెనైతే ఎవరొకరు తోలాలి, మనిషిని తోలక్కర్లేదు. అలాగ తప్పని తెలిసినా కానీ అదే వాంతులో దొరుకుతానంటే దేవుడు మాత్రం నేను ఏమన్నా చట్టట్టుకుని లాగుతాడు? ఏం లాగడు. నీ కాలర్ పట్టుకుని అమ్మ వెళ్ళరామ్మని నేనేమి దేవుడు ఏం బతిమాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవునికి రహస్యమైనది ఏది దాగి ఉండదని, ప్రతిదీ ఆయన కంటికి కనబడుతున్న విషయము నీ మనసులో ఉంచుకుని నువ్వు బ్రతికితే చాలు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. హల్లెలూయా. మంచి హృదయమా, వివేకము కలిగిన జీవితమా, త్యాగపూరితమైనటువంటి జీవితమా, లేదా రహస్యకరమైనటువంటి పాపమా, ఏదేముంది ప్రతి దాన్ని రహస్యంగా ఎందుకు అన్నాడంటే దేవుడు అక్కడ నీకు కనబడట్లేదు కదా. ఒకవేళ మీ పాస్ట్గా నీకు కనబడితే తప్పు చేయకపోయేమో, మీ తల్లిదండ్రులు మీ ఎదురుగా కనబడితే మీరు తప్పు చేయరేమో. ఎవరు కనబడట్లేదు కాబట్టి ఆ సమయంలో మీకు తప్పు చేయాలని ఆలోచన వస్తూ ఉంది. కానీ రహస్యముగా దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే విషయం నీకు గుర్తుంటే ఎవ్వరు మనల్ని పొగడక్కర్లే. ఇక్కడ చాలామంది చాలాసార్లు దేవుని కొరకు అనేకమైన గొప్ప కార్యములు చేస్తున్నవారు ఉన్నారు, అనేకమైన గొప్ప కార్యాలు. చాలామంది మందిరంలో చక్కటి పరిచర్య జరిగిస్తున్న వారు ఉన్నారు, మందిర పరిచర్యను అనేక మందికి పరిచయం చేస్తున్న వారు ఉన్నారు, నూతన ఆత్మల కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తులు అనేక మంది సంఘాల్లో ఉన్నారు.
అనేక మందిని కుటుంబ యజమానులు దేవుని మందిరానికి తోడుకొని తీసుకున్నటకు అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్న వారు అనేక మంది సంఘాల్లో ఉన్నారు. యూట్యూబ్ ద్వారా మన యొక్క మినిస్ట్రీని, మన వాక్యములను దేవుడి ద్వారా మన పరిచయం ద్వారా పలికిస్తున్నటువంటి ప్రతి మాటను అనేక మందికి ఉపయోగపడాలని అనేక ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకి పరిచయం చేస్తున్న వ్యక్తులు మన పరిచయంలో ఉన్నారు. అనేక మంది పరిచయం చేస్తున్న ఉన్నారు. మందిర యొక్క పరిచయంలో ఉన్నారు. ధన రూపంలో కానీ, కష్ట రూపంలో కానీ, లేదంటే మాట రూపంలో కానీ, వారి తలాంతుల రూపంలో కానీ, వారి ఆలోచనల రూపంలో కానీ, ఏ విధము రూపంగానైనా సరే ఈ పరిచర్యలకు కష్టపడుతున్న సంఘ బిడ్డలు, పెద్దలు, చిన్నపిల్లలు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను గిఫ్ట్ ఇవ్వకపోవచ్చు, వాళ్ళందరినీ నేను స్టేజ్ మీద పిలిపించి గౌరవం ఇవ్వకపోవచ్చు, వారందరికీ మీరు చేస్తున్న పని సంఘంలో ఉన్న వారందరికీ తెలియకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, రహస్యమందున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత బ్యూటిఫుల్ అండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ జీవితంలో మీరు దేవుని కొరకు కష్టపడిందంతా వృధా కాలేదంటే మీ హృదయంలో ఎంత గొప్ప సంపాదన మీరు ఇప్పటివరకు సంపాదించారు గుర్తుపెట్టుకోండి. చర్చిని తుడిచేవారు ఒకరు ఉన్నారు, చర్చిని కడిగేవాళ్ళు ఒకరు ఉన్నారు, చర్చిని శుభ్రపరిచే వాళ్ళు ఒకరు ఉన్నారు, వర్షాల్లో ఎండల్లో అనేకమైన ప్రయాసపడిన వారు ఉన్నారు, ఇప్పటికీ చర్చి కొరకు అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తున్న వారు ఉన్నారు, ఇప్పటికీ ప్రతి వారం ఎవరో ఒకరు దేవుని కొరకు వారి ధనాన్ని, వారి శక్తిని ఖర్చు పెడుతున్న వారు యవనస్తులు అనేక మంది ఉన్నారు. ఇవన్నీ ఏం వృధా కావు, ఇవన్నీ ఏమీ వృధా కావు. ఇంకా ఇంకా గొప్పగా మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత దేవుని కొరకు ఖర్చు అయిపోతూ ఉండాలి. జీవితం ఉన్నంత కాలము దేవుని కొరకు ఎంత విపరీతంగా, అలాగని చెప్పి మనం అప్పులు చేయమని దేవుడు చెప్పడు. విపరీతం ఏం చేసేయమంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అప్పులు పాలైపోయమని దేవుడు ఏమి చెప్పట్లేదు. నీ శక్తికి మించి, నీ శక్తి కొలది దేవుని కొరకు నీ యొక్క ఆరోగ్యానైనా, నీ ధనానైనా, నీ తలాంతులైనా దేవుని కొరకు ఉపయోగించడానికి వెనకంజ వేయకండి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన, మీరు చేస్తున్న ప్రతి ప్రయాస ప్రభువు లెక్క అప్పు చెప్పాలి. మీరు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. అమ్మా, ఇక్కడ ఎవరైనా మీరు దేవుని కొరకు బలమైన పరిచయం చేస్తున్నారా? సంఘంలో అనేక మందికి మన పరిచయం చేసి రానటువంటి వారిని దేవుని మందిరానికి నడిపిస్తున్నారా? ఒక్క ఆత్మను నడిపించారా? ఒక్క ఆత్మ నడిపించడం అంటే చిన్న విషయం కాదండి. ఆ ఒక్క వ్యక్తి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క వ్యక్తి గురించి కూడా, ఒకవేళ ఒక్కరిని తీసుకొచ్చారు మీ చర్చికి, వాళ్ళ గురించి దేవుడు రక్తం కార్చాడంటే దేవుడు ఎంత సంతోషపడిపోతారు మిమ్మల్ని గురించి. ఇది చాలా గొప్ప విషయం అండి. అందుకే మీరు ఎప్పుడు కూడా సంఘమంతా కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని పనిలో అందరము పాలిభాగస్తులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరం, నాట్ ఓన్లీ పాస్టర్ గారు లేదంటే సంఘ పెద్దలు, ఆయనతో ఉన్నటువంటి యవనస్తులు కాదు, ఎవ్రీబడి ఏదో ఒక విధంగా, మీరు ఏదో ఒక విధంగా దేవుని పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వండి. మీరు దేవుని సందులో చేస్తున్న ప్రతి పని దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన కన్నులకు ఏది మరుగైనది ఏది లేదు. కాబట్టి ఆయన కన్నులకు సమస్తము ఎలాగుందంట? తేటగా కనబడుతుందని మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు అదే ఇందాక చదివిన మాటను మరొకసారి చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మరొకసారి చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క అప్ప చెప్పవలసినదో ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉన్నది, మరుగు చేయక. దేవునికి స్తోత్రం. ముందుగా ఆయన కన్నులకు ఏది మరుగైనది ఏది లేదు. అది మంచిదైనా చెడ్డదైనా. ఇప్పుడు మంచిదైనా చెడ్డదైనా కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? మీరు చేసిన మంచి కొన్నిసార్లు మీరు మర్చిపోతారు. అవునా కదా? అవునా కదా? అయ్యో, ఎంత మంచి చేసి మర్చిపోరంటే మళ్ళీ చేసిన మంచి. అవునా కదంటే అవునండి అంట. ఎంత మంచి చేశారు, మర్చిపోయి మంచి అంతా. అవును, కొన్నిసార్లు మర్చిపోతుంటారు మీరు, చాలాసార్లు. మర్చిపోకండి అమ్మా, జాగ్రత్తగా మర్చిపోకండి. ఒకవేళ మీరు మర్చిపోనే కానీ దేవుడు మర్చిపోవడం చెప్పడమే నా యొక్క ప్రాముఖ్యమైనటువంటి భావం. ఓకే, కాబట్టి ఒకవేళ కొన్నిసార్లు మీరు మంచిని ఎలాగైతే మర్చిపోతారో మీరు చేసిన చెడులు కూడా ఏం చేస్తారమ్మా? మర్చిపోతారు. నేనా బొంకెత్తారు చూడు చాలామంది. నేను అస్సలు చేయలేదండి. చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తారండి చాలామంది. ఎవరైనా ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎట్లా ఉంటారు, 2 మనుషులు ఉంటారు ఎప్పుడు కూడా. ఒకరు తప్పు చేస్తారు, ఏదో తప్పు జరుగుతుంది, తెలిసిపోయింది అనుకోండి, ఎరా ఎలా చేసామంటే అవును
అని చెప్పి మొత్తం మీద ఒప్పేసుకుంటాడు. ఇంకొకడు ఉంటాడు, తప్పు చేస్తాడు, చేసావురా అంటే నువ్వు చూసావా చెప్పు, ఎవడు చెప్పించు. అంటే తప్పు చేసినా కానీ, తప్పు అనేది తెలిసినా కానీ, అది ప్రూవ్ అయినా కానీ ముఖం మీదే బొంకేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఈ రెండు క్యారెక్టర్లు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకుని ప్రియులరా, మనుషుల దగ్గర బొంకేచ్చు, కానీ దేవుడి దగ్గర బొంకేసామనుకో ఎన్నే స్క్రీన్ మీద వేసేస్తాడు నీ వీడియో. దేవునికి స్తోత్రం. అందుకే మనం ప్రతి దాని గురించి దేవుడికి ఏం చెప్పాలంట? లెక్క అప్ప చెప్పాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, లెక్క అప్ప చెప్పాలన్న విషయము ఈ రోజున క్రైస్తత్వం మర్చిపోతుంది. లెక్క అప్ప చెప్పాలన్న విషయము ఈ రోజున ప్రపంచం మొత్తం ఏమైపోతుంది? మర్చిపోతుంది. డోంట్ ఫర్గెట్ దట్. మర్చిపోకండి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్టిజం తీసుకున్నారు, మనము బాప్టిజం తీసుకున్నాం, మీరు బాప్టిజం తీసుకున్నారు, చాలామంది బాప్టిజం తీసుకున్నారు. అయితే అందరము కూడా ప్రతిదినం, ఇది శుక్రవారం వాక్యం కాదు, ఇది శుక్రవారం మెసేజ్ కాదు, మీకు చెప్తుంటా. ఎవ్రీ డే యూ షుడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రతిది కూడా దేవుని దృష్టిలో లెక్క అప్ప చెప్పవలసిన కారణం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఒకవేళ నువ్వు మిస్టేక్ జరిగితే వెంటనే రిపెంట్ అవ్వు. మంచి జరిగితే ఎవరు పట్టించుకోకపోయినా గమ్ము నుండు, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతా అన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 12:36 చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఒకసారి అందరూ చెప్దాం ఈ మాట. నేను మీతో చెప్పినదేమనగా, నేను పలుకు, నేనంటే నేను కాదమ్మా, మీరు కూడా అందరూ వస్తారు అందులో. ఇలా అనండి అందరూ కూడా చెప్పండి. నేను పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. ఉందమ్మా. కోపంలో నేసానండి అయ్యారంటే కుదరదు. ఆవేశం వచ్చేసి నేసానండి అంటే కుదరదు. ఒకవేళ అన్నా చనిపోయే లోపల ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి, సమాధాన పడాలి, నీ తప్పును ఒప్పుకోవాలి. తెలియకనేసానండి అంత సంటి పిల్లమమ్మ కాదు, తెలియక జరిగిపోయిందండి అంటే అంత చిన్న కుర్రడువా బాబు కాదు. దేవుడు అన్నాడు, నీ నోటి నుంచి వస్తున్న ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున ఏం చెప్పాలా? అంటే నీ నోరు ప్రతిరోజు మాట్లాడదా? ప్రతిరోజు మాట్లాడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ, సక్కమైనంత వరకు మీకు ఎంత కోపం వచ్చినా, మిమ్మల్ని ఎన్ని రకాలైన మాటలన్నా నవ్వేసి వెళ్ళిపోండి అంతే, సింపుల్గా. ఒకవేళ బాధ ఉంటే మీ మనసులో పెట్టుకోండి అంతే తప్ప అది కొన్ని గంటల్లో పోతుంది, అదేం ఉండదు. మనకి ఏదైనా వ్యర్థమైన విషయం మన గురించి తెలిసినప్పుడు, ఎవరికైనా మన మీద ఏమైనా లేనిపోయిన మాట్లాడినప్పుడు కోపం వస్తుంది, బాధ వస్తుంది. అది ఒక 2-3 గంటలు క్యారీ చేయండి, ఏమి ఉండదు. నిజంగా ఆత్మీయులైతే ఒక 2-3 గంటల్లో మైరైపోతుంది. కానీ ఆ ఎమోషనల్ సమయంలో మీరు ఇష్టానుసారంగా మాట్లాడేస్తే రేపొద్దున దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇది ప్రతిదినం జరిగేటువంటి డైలీ సీన్. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవట్లేదు, ప్రతిదినం గుర్తుపెట్టుకోవట్లేదు ఈ విషయాన్ని. అందుకే సాతాను గడు ఏం చేస్తుంది తెలుసా? మన జీవితాన్ని స్వతంత్రులుగా చేయకుండా, మనం ఎక్కడ చెప్పాను కదా, 7 వేల ప్రార్థనలో చెప్పాను కదా, బానిసత్వానికి స్వతంత్రుడికి డిఫరెన్స్. మనం అనుకుంటాము, చేయలేం. దాన్ని ఏమంటారని చెప్పాను? బానిసత్వం. ప్రార్థనకి రావాలనుకుంటాము కానీ రాలేం, దాన్ని ఏమంటారు? బూతులు మాట్లాడకుండా ఉండాలనుకుంటాము కానీ ఉండలేం, దాన్ని ఏమంటారు? సినిమాలు సీరియళ్ళు మానేద్దాం అనుకుంటా కానీ మానలేము. ఏదోలో చూసేస్తాం, సెల్ ఫోన్లో చూసేస్తాం, లేదంటే చిన్న చిన్న మొక్కలను చూసేస్తాం, యూట్యూబ్లోని ఫేస్బుక్లోని. సినిమా చూస్తలేదని మానేశాను. ఫేస్బుక్లో చిన్న చిన్న పైరసీ సీడీలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, అవి చూసేస్తాను నేను మళ్ళీ. లేదంటే ఏదోలా చూసేస్తానండి నేను. సినిమా థియేటర్కి మాత్రం వెళ్ళండి, సినిమా మొత్తం కూడా చూడండి, ఆహా ఇలాంటి ఏం కూడా చూడండి, నాకు అలాంటి అకౌంట్లు కూడా వెళ్ళాలి. ఫేస్బుక్లో యూట్యూబ్లో వచ్చాక చూస్తాను, ఎప్పుడు దాకా చూడండి. టీవీలోకి వస్తే ఎప్పుడైనా చూస్తాను అంతే. అలా వెళ్తా, అలా వెళ్తా, ఒక మొక్క చూస్తా ఉంటాను, ఇలా నేను చూడండి. అలా మా ఒళ్ళు పెట్టుకున్నారు, నేను అలా తిరుగుతున్నాను అంతే. అలా తుడితో ఒకటి, ఇలా తుడితో ఒకటి, అలా ఆనందంగానండి అటు పెట్టుకున్నా. నాకేం తెలుసు ఇవన్నీ చల్ల దేవుడి దగ్గర, ఇవన్నీ ఏమీ చెల్లం.
దేవుడి దగ్గరికి సమస్తము తేటగా కనబడుతుంది. ఏది మరుగు చేయబడదని ప్రభు యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది.